నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లపోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ పంట నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. జిల్లాకు 2 మంత్రులు ఉన్న రైతాంగానికి వరగపెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కానీ కాంగ్రెస్ కల్లపులు మాటల మాయలో పడి ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారన్నారు. 100 రోజులు తిరగకుండానే కాంగ్రెస్ భాగోతం తెలుసుకుని రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఉందని ప్రజలు గ్రహించారని తెలిపారు. చప్పట్లు కేసీఆర్ అవసరమైందనేది తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. పర్టికులర్గా మన నల్గొండ జిల్లా ప్రజలకు ఇంకా అర్థమైంది. 90% ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 3 లక్షల ఎకరాలు ఎండిపోయింది. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు? వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి పరిశీలించాలి. ఇక్కడ ఎంత నష్టం జరిగింది, అంతకంటే ముందు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల పంట వేసారు, రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఏం చేయాలి, ఈ పంటను ఏ విధంగా కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని అదేవిధంగా పండిన పంటకు ఇప్పటివరకు బోనస్ లేదు. 500 ఇస్తామని వాళ్ళే చెప్పారు. బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మహిళలకు ఇస్తున్న 2500 లేవు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు లేదు. అన్ని మాటలు చెప్పారు. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. ఇంతే. కేసీఆర్ గారి యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తొందరగా, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఆ రోజు చెప్పినా, నేను దాన్ని నిర్మించి మీ అందరూ అవసర సౌకర్యాలు ఈరోజు చేయడం జరిగింది. దాన్ని అలాంటి రూపరేషన్ చేసినాం. దానికి వచ్చిన ప్రత్యేకమైన అదే సందర్భంగా కేసీఆర్ గారు నిర్ణయం చేసిన పార్టీ అభ్యర్థిగా నిర్ణయం చేసిన కృష్ణారెడ్డి గారు చేసినాం. మీటింగ్లో నల్గొండ గ్రామం తిరిగి మనకు అత్యధికంగా, ఎందుకంటే ఒక తెలంగాణకి కేసీఆర్ ఎన్నికని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వచ్చే కరువు అనేది మరి అదే ప్రజలలో కూడా నినాదంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సస్యామలుగా వచ్చిందో మరి యొక్క దాన్ని మనం మళ్ళా తిరిగి ఆయన యొక్క పార్లమెంట్ మెంబర్లను కూడా గెలిపించుకొని మళ్ళీ తెలంగాణని సస్యామల వైపు మరి నడిపించడానికి మన అందరం కూడా